కుటుంబం మొత్తం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న బంగారం చోరీ జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మనం ఉన్నాం. ఈ ప్రత్తిపాడులో అప్పలస్వామి గృహం వద్ద దొంగతనం జరిగింది. సుమారు 23 కాసులు బంగారం, 3,00,000 క్యాష్ పోయిందని చెప్తున్నారు. అంటే ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. అసలు ఎంత పోయింది? దాని విలువ ఎంతుంటది అనేది. ఇక్కడ బాధితులు మన దగ్గరున్నారు. అప్పలస్వామి గారు. అంటే ఈ బంగారం ఎప్పుడు పోయింది? ఎలా పోయింది? నా రోజులోనే నిన్న మార్నింగ్ 8:30కి డ్యూటీకెళ్ళాను నేను. డ్యూటీకెళ్ళి 8:30కెళ్ళి వచ్చేసిన మళ్ళీ రిటర్న్ ఫో ఫో పావు తక్కువ 4 గంటలకొచ్చానండి. ఈలోగా మా పైన బిల్డింగ్ మీద వర్క్ జరుగుతుందండి. ఆ వర్కు 2:30కి క్లోజ్ అయిపోయిందండి. మా మిసెస్ ఏమో 1 గంటకి మా అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి కాంప్లెక్స్ దగ్గరున్న మా మా అమ్మగారి ఇంటికెళ్ళిందండి. 2:30కి వర్క్ అయిపోయిందని మేస్త్రీలు వెళ్ళిపోయారండి. నేనేమో క్వార్టర్ టు 4కి మా డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికెళ్ళాను లాక్ తీసుకొని. వెళ్ళంగానే పైన వర్క్ ఎంతవరకు జరిగిందని చూద్దామని వెళ్ళేసరికి హాల్‌లోనే వెండి చెంబు కనిపించిందండి. ఏంటి వెండి చెంబు కనిపించిందని చెప్పేసి నేను మా మిసెస్‌కి ఫోన్ చేసి బెడ్‌రూమ్ వైపు చూడగా బెడ్‌రూమ్ అంతా చెల్లాచెదురుగా అన్నీ కూడా వస్తువులన్నీ తీసేసి ఎవరో దొంగలు పడ్డట్టుగా ఉంది సార్. మొత్తం ఇంట్లో ఉన్న మొత్తం బంగారం, మొత్తం డబ్బులు మొత్తం అన్నీ దోచుకెళ్ళిపోయారు సార్. ఇప్పటికి ఇంకా ఎవరో తెలియలేదు సార్. మీకు ఈ ఎవరి మీదైనా అనుమానం ఉన్నదా? అనుమానం ఎవరి మీద లేదు సార్. మీరు పోలీసులకి ఏ టైంలో ఇచ్చారండి ఆ కంప్లెయింటు? నిన్న నేను 4 గంటలకి చూసానండి. వెంటనే 5 నిమిషాలకి నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాను. వాళ్ళు వెంటనే వచ్చి రియాక్ట్ అయ్యి మొత్తం వాళ్ళ టీమ్ అంతా వచ్చి నిన్న 10, 11 గంటల వరకు వచ్చి క్లూస్ టీము, ఈ ఫింగర్ ప్రింట్స్ టీము, పెద్ద పెద్ద ఆఫీసర్‌లందరూ వచ్చి వాళ్ళంతా చేసి చూసారు సార్. మొత్తం అంతా ఇక్కడున్న సాక్ష్యాలు అన్నీ కూడా తీసుకున్నారు సార్. ఇంకా ట్రేస్ ఔట్ అవ్వలేదు సార్. అంటే మీరు సేఫ్‌గా పెట్టుకున్న తాళాన్ని ఆళ్ళు డోర్ తెరిచి ఎళ్ళిపోయారా? డోర్ తీసి ఆ! కిటికీలోనికి తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయిన వెంటనే పైన వర్క్ ఎంతవరకు జరిగిందని చూడడానికి వెళ్తుండగా హాల్‌లో వెండి చెంబు కనిపించిందండి. ఓకే. ఈ వెండి చెంబు బయటకెందుకొచ్చిందని మా మిసెస్‌కి ఫోన్ చేశానండి నేను. ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ బెడ్‌రూమ్ అంతా చూస్తే మొత్తం అంతా బీరువాలో అంతా డోర్‌లు ఓపెన్ చేసి ఫస్ట్ బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి బీరువా డోర్ ఓపెన్ చేసి మొత్తం వస్తువులన్నీ చెల్లాచెదరైపోయి బంగారం, డబ్బులు ఎక్కడ కనిపించలేదండి. ఎవరో దొంగలొచ్చి దోచుకెళ్ళిపోయారు సార్. ఈ మెయిన్ డోర్ అయితే ఏసారు. అక్కడ తాళం పెట్టేసి వెళ్లారట. ఇక్కడి నుంచి లోపలికొస్తే గనక ఈ ఈ గదిలోనే దొంగతనం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఈ తలుపు నుంచి అప్పలస్వామి గారు లోపలికొచ్చిన వెంటనే గనక ఎదురుగుంట ఇలాగా వెండి చెంబు కనిపించిందంట అని చెప్పేసి వాళ్ళ భార్యకి ఫోన్ చేసిన వెంటనే, "దీనికి నేనేం పెట్టలేదు. ఒకసారి మీరు లోపలికెళ్ళి చెక్ చేయండి" అనగానే ఆయన లోపలికెళ్ళి చెక్ చేశారు. ఏదైతే మనకి డోర్ ఓపెన్ చేసి ఉన్నదో ఈ డోర్‌లో నుంచే దొంగలందరూ కూడా బయటికెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంతా కూడా దీని మీద క్లూస్ టీమ్ అది తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం మనం చేస్తున్నామా ఖచ్చితంగా మీ దొంగలు పట్టుకుంటాం. మీరు అధైర్య పడవద్దు, ధైర్యంగా ఉండండి. మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ధైర్యంగా ఉండండి చెప్పేసారు. ఇప్పుడు మీ అమ్మగారు, నాన్నగారు కూడా నివసించేది ఈ ఇంట్లోనా? లేదంటే వాళ్ళ వేరే వాళ్ళు ప్రాంతంలోనా? వేరే ప్రాంతంలోనే ఉంటారు. హౌస్‌లో ఉంటారండి వాళ్ళు. ఎప్పుడైనా రెగ్యులర్‌గా డే టైమ్ వచ్చి నైట్ టైమ్ అక్కడికెళ్ళిపోతుంటారండి. అదే మరి మీ నాన్నగారు, మీ అమ్మగారు బంగారం కూడా మీ ఇంట్లోనే పెట్టడానికి కారణం ఏంటంటారు? అక్కడిది పెంకుటిల్లు సార్, వర్షం అది కారిపోతుందండి. అక్కడ సరిగ్గా బీరువా అది సరిగ్గా లేదు. ఇక్కడ కొంచెం బీరువా అది ఉంది. కొత్త హౌస్ అని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీగా ఉంటదని భావించి మా దగ్గర పెట్టారు. మీరేం చేస్తారండి? నేను ఫార్మసిస్ట్‌గా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పీహెచ్‌సీలో చేస్తుంటాను. ఓకే అండి. అంటే ఈ వీళ్ళందరూ కూడా కష్టపడి ఎక్కడైతే లోకల్‌గా ఉన్నదో అక్కడ ఒక పాన్ షాప్ పెట్టుకొని అందులో పనిచేస్తున్నారు. వీళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా కష్టపడిన ఈ బంగారం అంతా కూడా సేఫ్ సైడ్‌లో ఉంటదని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఎవరు లేని టైంలో ఈ దొంగలు కరెక్ట్‌గా లోపలికొచ్చి ఈ బంగారం, డబ్బులు తీసుకెళ్లారు. వన్ టైమ్స్ కెమెరామెన్ చిన్నతో నానాజీ ప్రతిపాడు.